అది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాలలో చాలా చురుగ్గా ఉండేటువంటి వాడిని. బాల్యం నుంచి కూడా పరిసరాలు, సమస్యలు, ప్రజల వ్యతలు వాటిని చూస్తున్నప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ వ్యతలు అనుభవించకపోయినా, ఒక మోస్తారు కుటుంబమే అయినప్పటికీ కూడా వ్యవసాయ కుటుంబం, మా దగ్గర పనిచేసేవాళ్ళు కావచ్చు, జీతగాళ్ళు కావచ్చు, లేకుంటే ఊళ్ళో ఉండే ప్రజలు కావచ్చు, చిన్నకారు రైతులు కావచ్చు, లేకుంటే బొత్తిగా ఏం లేని కూలినాలు కావచ్చు, వాళ్ళ జీవితము ఆలోచింపజేసేది. ఎప్పుడు ఉండవలసిన తీరుగా లేకుండా ఉంది ఇదేదో సమాజం అనిపించేది ఆ బాల్యంలోనే. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది సొసైటీలో తెలియకుండానే. ఒకరు ఏం చేయకుండానే చాలా సుఖంగా బతుకుతుండ్రు, తెల్లబట్టలు వేసుకొని, ఇంకెవరేమో పొదస్తమానం కష్టం చేస్తూ ఉన్నారు. మాకు 6 నా బాల్యంలో మాకు 6 జీతగాళ్ళు ఉండేది వ్యవసాయం చేయడానికి. పని చేయడానికి, వ్యవసాయ పొలానికి వచ్చినటువంటి పని చేయడానికి, కూలి పని కోసం వచ్చినటువంటి కూలి వాళ్ళు ఎవరు చేస్తారు పని, వాళ్ళతో సమానంగా మా అమ్మ పనిచేసేది, వాళ్ళతో పాటు పనిచేసేది. వాళ్ళు ఎవరైనా వెనుకబడితే ఆ మునమంటారు మామూలుగా, మళ్ళీ ఎదురుపోయి చేసేది. అంత కష్టజీవి మా అమ్మ. 104 సంవత్సరాలు బ్రతికింది. 104 సంవత్సరాలు బ్రతికింది. ఇతరుల క్షేమం కోసమే ఆలోచించింది, ఇతరులకు పట్టేది అన్నం పెడదామని ఆలోచించింది తప్ప ఎప్పుడు ఎవరికి అసౌకర్యం కలిపేది. సో అట్లా బాల్య పరిస్థితుల నుంచే నేను విద్యార్థి దశలో, మా ఊరు హై స్కూల్, ఓల్డెస్ట్ హై స్కూల్, మా ఊరికి 10-15 గ్రామాల పిల్లలు చదువుకోనికి వచ్చేది. అప్పుడు ప్రైమరీ స్కూల్స్ కూడా ఎక్కడ లేవు, అంతా 1-2 ప్రైమరీ స్కూల్స్ ఉండేది, మిగతా హై స్కూల్ మాదే. సో ఎటైనా పిల్లలంతా మా దగ్గరికి వచ్చేది. మా హై స్కూలు మా ఇంటికి, మా ఇల్లు రోడ్డుకి 3వ ఇల్లు, రోడ్డు దాటితే యువతలకి మస్జిద్, తర్వాత హై స్కూలు, జస్ట్ కొన్ని వందల గజాలే. సో ఆ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు, ఆ స్కూల్ దగ్గరలోనే, స్కూలు బార్డర్ కానుకొని మా వ్యవసాయ భూమి ఉంటుంది. ఆ ఊర్లో పెద్ద బావి, అది చాలా ఫేమస్ బావి. ఆ రోజులలోనే దాదాపు 30 ఎకరం ఉండేది ఆ బావి, చాలా పెద్ద బావి, బచ్చోని బావి దాని పేరు. ఆ ఊరిలో వాళ్ళు కానీ, ఆ స్కూల్కి వచ్చే పిల్లలు కానీ అందరు ఈత అందులోనే నేర్చుకునేవాళ్ళు మా బావి దగ్గరనే. సో మా బావి దగ్గర వ్యవసాయ రెగ్యులర్ పంటలతో పాటు మాకు డెడికేటెడ్ తోట ఉండేది అప్పట్లో మా బాల్యంలో. సీజన్స్ని బట్టి వంకాయ, టమాటా, తర్వాత బెండకాయ, చౌలకాయ, చిక్కుడుకాయ, ఈ కాయలతో పాటు ఆకుకూరలు, పుంటికూర, చుక్కకూర, పాలకూర, తర్వాత కుసుమలు వేసేది, అల్లమెల్లిగడ్డ వేసేది బాల్యంలో. సో టమాటాలు అనేవి అట్రాక్షన్ అనమాట. అవును, మా స్కూల్ పిల్లలందరూ, నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, జూనియర్లు, సీనియర్లు, నాకు స్నేహంగా ఉండే వాళ్ళందరూ టమాటా పండ్ల కోసం వచ్చేది. వాళ్ళ తోటకి తీసుకొని పోయి టమాటా పండ్లన్నీ తెంపి రంధ్రం కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ పాకెట్ నిండా చక్కెర వేసుకపోయేది. ఆ చక్కెర తీసి ఆ టమాటా పండులో ఆ రసం గుజ్జు కిందికి ఉంచి దాంట్లో పోసేది. ఒక్కొక్కరికి ఒక టమాటా పండు ఇంత లావు కాసేది అప్పుడు టమాటాలు ఇచ్చి. అట్లా పిల్లలు ఎంజాయ్ చేసేది. సో అట్లా 10th క్లాస్ వచ్చేటప్పటికి మా స్కూల్ విద్యార్థి సంఘ కార్యదర్శిని, అధ్యక్షుడు ఇంకో మిత్రుడు, నేను కార్యదర్శిని. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ఐ వాజ్ యాక్టివ్. డిగ్రీకి వచ్చిన తర్వాత నేను చాలా సీరియస్ అండ్ యాక్టివ్ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. డిగ్రీలో అయిపోయే వరకు కూడా చాలా స్టూడెంట్ మూవ్మెంట్లో, స్టూడెంట్ పాలిటిక్స్లో, అంటే విద్యార్థి దశ నుంచే చాలా యాక్టివ్ ఉంటుంది. ఎమర్జెన్సీ కాలంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ ఎమర్జెన్సీ డిగ్రీ అండ్ లా. కాబట్టి ఆనాడు భారతదేశంలో ఉండేటువంటి ఒక రాజకీయ వాతావరణమే ప్రజలు, ప్రజాస్వామిక హక్కులు, ఆ హక్కుల కోసం ప్రజలు కదలడము, అది పెద్ద సంచలనమైనటువంటి రోజులు అవి. ఓకే. సో అట్లా ఆ స్టూడెంట్ డేస్ అట్లా ఉండేది. ఆ స్ఫూర్తే నేను న్యాయవాదిగా ఉన్నా కూడా రాజకీయాలలో యాక్టివ్గా ఉండేది. రాజకీయం అంటే నా పరిభాషలో నాకు అర్థమైంది ఆ రోజుకి ఈ రోజు కూడా, మనం ఉన్నటువంటి మన పాత్ర ద్వారా, మనకు చైతన్యత ద్వారా ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అయిపోయి ఎంతో కొంత ఫెసిలిటేట్ చేయడం, ఏదో రకంగా అక్కడ ఒక ఆలోచనకు ఆస్కారం ఏర్పడడం, కొంత మార్పుకు ఆస్కారం ఏర్పడడం. ప్రతి వ్యక్తికి ఏదో లబ్ధి చేయడం రాజకీయం కాదు, ఆలోచనను మళ్లించడం, దారి మళ్ళినటువంటి సమాజం దారిలో పోయేటట్లుగా మనం ఎంత పాత్ర పోషిస్తే అదే రాజకీయం. ఇదే నమ్మినాం, ఇవాళ కూడా ఇదే ఉన్నాం. మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మా అనుచరుడైన యంగ్ సోదరుడు ఉంటాడు, అంటే చిన్నవాడు నాకంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక నాకు మెసేజ్ పెట్టినాడు, మీరు ఇంకా రాజకీయ కోణం లేకుండానే మార్పు మనిషిగానే మాట్లాడుతున్నారు ఎప్పటికీ, ఎంతకాలం ఇట్లా అని. అంటే అన్ని సబ్జెక్టు ఇట్లా మాట్లాడడం. ఓకే, మెసేజ్ పెట్టిన. అంటే ఇప్పటి రాజకీయం అంటే ఏది పడుతుంది మాట్లాడాలి, ఎట్లా పడుతుంది చేయాలి, అట్లా అంటే మనం ఏదో చేసి ఆకర్షించాలి ప్రజల్ని తప్పిస్తే యథార్థాలు ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం అనేది ఆయన భావం. అట్లా
ఆ రకంగా పాలిటిక్స్లోకి వచ్చినాం. మా మామగారు ఆయన ఒక 25 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు టీడీపీ. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆయన ఎన్నికల కోసము, ఆయన పార్టీ కోసము, పార్టీ శ్రేణుల కేసుల కోసం మాత్రం నేను పనిచేసేది. ఆయన తదనంతరం యాక్టివ్గా టీడీపీ తరఫున బాగా యాక్టివ్గా పనిచేయడం అనేది ఉండే. 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి దూరమైనాము. కొన్ని రాజకీయ కారణాల వల్ల అప్పట్లో టీడీపీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి 5-6 నెలలు హైకోర్టులో ప్రాక్టీస్ సీరియస్ చేస్తున్న రోజులలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి మళ్ళీ. అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పుట్టలే 2001 కదా ఇది. సో 2000 సంవత్సరంలోనే ఇక మా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద, కరువు మీద, వివిధ పాయలుగా అనేక మంది అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న రోజులు అవి. సో దాంట్లో నేను కూడా అసోసియేట్ అయ్యి చాలామంది నాకంటే సీనియర్లు, వయసులో సీనియర్లు అయిన వాళ్ళు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు అందరితో పాటు కలిపి అనేక కార్యక్రమాలు చేసినాం. అది తెలంగాణకు మొదటి సోగి మాకు. ఆ క్రమంలో కేసీఆర్ లేఖ అనేటువంటిది ఆనాటి ప్రభుత్వం మీద ఆయన సంధించిన లేఖ 2000 సంవత్సరం ఆగస్టులో, అది అందరినీ మేల్కొల్పినటువంటి ఒక సందర్భం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ అదొక బలమైన ఆక్సిజన్ లాగా పనిచేసింది. ఒక సెంటర్ దొరికింది, మనం పని చేయొచ్చునేమని. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది.